హలో గైస్, కుబేరా అనే చిత్రం టీజర్ రిలీజ్ అయింది భయ్య. ఆ టీజర్ రిలీజ్ చేసిన వాళ్ళకి తప్పించి ఆ టీజర్ అర్థం ఎవ్వరికీ తెలియలేదు. ఇంతవరకు కొన్ని మిలియన్స్ నెంబర్స్ చూసిరని చెప్పుకోవచ్చు ట్రైలర్ని. క్లారిటీగా అసలు ఎవరికి అర్థం కాలేకపోతుంది. ఎందుకంటే ట్రైలర్లో ఒక డైలాగ్ లేదు అండ్ ఒక ఎలాంటి డైలాగ్ లేకుండా నడిచిందని చెప్పుకోవచ్చు. విత్ డిఎస్పి మ్యూజిక్ ఓన్లీ ఈ ట్రైలర్ మొత్తం ఫుల్ఫిల్ అయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కింగ్ నాగార్జున ఫ్యాన్స్ ఎందుకు డిసప్పాయింట్ కాకుండా ఖుషిగా ఉన్నారని అది గిట్ట మాట్లాడుకుందాం ఈరోజు ఈ వీడియోలో. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. ఇక ఓవరాల్గా అని చెప్పుకోవద్దు మనం ట్రైలర్ గురించి. ఎందుకంటే మనం ట్రైలర్లో నేను ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో చెప్పాను నాకు ట్రైలర్లో ఎలా అనిపించింది అనేది, వితౌట్ ద ఎనీ డైలాగ్స్ ట్రైలర్ అని చెప్పి. అయితే ఫస్ట్ కింగ్స్ ఫ్యాన్స్ గురించి మాట్లాడాలి, నాగార్జున గారి ఫ్యాన్స్ గురించి మాట్లాడాలి. అదేవిధంగా నేను ఒక నాగార్జున ఫ్యాన్ కాబట్టి, ఆ అక్కినేని వారసుల ఫ్యాన్స్ కాబట్టి నేను కొన్ని విషయాలు షేర్ చేయాలనుకుంటున్నాను అక్కినేని ఫ్యాన్స్ అందరికీ. మనం ఎంతగా డిసప్పాయింట్ అయ్యాం, నిజంగా డిసప్పాయింట్ అయ్యాం. ఎప్పటి నుంచి అంటే 100వ సినిమా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నప్పుడు. కానీ అప్పట్లోనే కుబేరాలో నటిస్తున్నాడు కింగ్ నాగార్జున ధనుష్తో అని, ఆహా అప్పుడు మనసు హాయిగా అనిపించింది. మరో సెకండ్ విషయం తెలిసింది, కూలీలో విలన్గా నటిస్తున్నాడని. అప్పుడు ఇంకా బాధ అనిపించింది. అప్పుడు ఏం చేయలేని పరిస్థితులు. ఇక మళ్ళీ 100వ సినిమా ఎప్పుడని ఆలోచిస్తున్న సమయంలోనే కుబేర సినిమా రిలీజ్ డేట్ సిద్ధంగా ఉందని చెప్పారు. అయితే టీజర్ గిట్ట రిలీజ్ చేసిరని చెప్పుకోవచ్చు. అయితే టీజర్లో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా కింగ్ నాగార్జునని ఓవరాల్గా చూపించిందని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని బట్టి మనకు ఒక అర్థం తెలుస్తుంది. అంటే సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా నాగార్జున గారిని ఒక లెవెల్లో చూడబోతున్నామని. అదేవిధంగా ఈ శేఖర్ కమలా దర్శకత్వంలో వచ్చిన కుబేరా అనే చిత్రం టీజర్ మనకి ఎక్కడ అర్థం కాకుండా తమిళ్లో, హిందీలో అన్ని భాషలలో చూసిన భయ ట్రైలర్ ఎక్కడ అర్థం పెట్టలేదు. నిజంగా చెప్తున్నా, ఒక కుబేరుడు అంటే కుబేరా అని సినిమా టైటిల్ పెట్టారు కాబట్టి ఆ కుబేరా సినిమా టైటిల్ కరెక్ట్గా డీటెయిల్గా చూస్తే ఒక కుబేరును ఎలా మారుతాడు అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సినిమాలో ఒక ఫెంటాస్టిక్ ఎమోషన్తో పాటు ఒక డిఫరెన్షన్ అంటే ఒక డిఫరెంట్గా చూపిద్దామని ఈసారి స్టార్ట్ అయ్యాడు. ఎప్పటి నుంచో లవ్ ట్రాక్స్ చేస్తూ ఈసారి ఈ శేఖర్ కమలా దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్తో పాటు ఒక ఎమోషన్ని ఫుల్ఫిల్ చేస్తున్నానని చెప్పుకోవచ్చు సినిమాలో. అది కాదు ట్రైలర్ చూశాక పిచ్చ క్లారిటీతో చెప్తున్నా, ఇలాంటి ట్రైలర్ ఎప్పుడు చూడలేరని చెప్తారు వాళ్ళు గిట్ట. నిజంగా చెప్తున్నా, ఎన్నో ట్రైలర్ చూసినాం మనం, ఎప్పటి నుంచో చూస్తున్నాం. సినిమాలు మొదలైన పర్సన్ ట్రైలర్ చూస్తున్నాం. కానీ ఇలాంటి మైథాలిక్ థ్రిల్లర్గా ఈ ట్రైలర్ రూపొందుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీలోనే ఆశయం పట్టించింది ఈ ట్రైలర్. ఎందుకంటే వితౌట్ డైలాగ్ వచ్చి ఒక సాంగ్తో ముందుకు తీసుకొచ్చిండు భయ్యా నిజంగా. ఇక ధనుష్ పాత్ర సినిమాలో స్టార్టింగ్లో ఒక కుబేరుడు కాకుండా ఒక బిచ్చగాడిలా, అంటే ఏమనుకోకండి, సినిమాలో ఎలా ఉందో నేను అలా చెప్పే ప్రయత్నంలోనే ఈ వర్డ్స్ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ధనుష్ హీరోగా వస్తున్న ఈ కుబేర అనే చిత్రంలో ధనుష్ గారు ఒక బిచ్చగారు పాత్రలో చేస్తున్నాడంటే తనకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అలాంటి పాత్ర చేయాలంటే చాలా చాలా ఇన్స్పిరేషన్ కావాలని చెప్పుకోవచ్చు. కానీ ఆ ధనుష్ గారి నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాంటి యాక్టింగ్, అలాంటి శక్తి, ఎంత ఫ్యాషన్ ఉందో సినిమా మీద అనేది చూపిస్తుండు అని చెప్పుకోవచ్చు. అయితే సింపుల్గా చెప్తున్నా భయ్య, కథ ఎలా ఉండొచ్చు అని. సినిమాలో మన హీరో ధనుష్ గారు ఒక బిచ్చగాడు ఉంటాడు. అయితే బిచ్చగాడు ఎలా కుబేరుడుగా మారుతాడు, కుబేరుడు అంటే ధనవంతులు ఉన్నారు, అంటే పైసలు ఉన్నోళ్ళు కుబేరులు అని అంటారు. అయితే మన బిచ్చాడు కుబేరుకి ఎలా మారుతాడు పైసలు ఉన్నవాడు లెక్క. అదేవిధంగా 2 విలన్లా కనిపిస్తున్నాడు అని అనిపించింది మనకు ట్రైలర్ చూసినాక. కొందరు చెప్తున్నారు కింగ్ నాగార్జున అని విలన్గా చూస్తున్నామని చెప్పారు. బట్ ఒక విషయం చెప్పాలనుకున్నా, కింగ్ నాగార్జున ఈ సినిమాలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్, నిజాయితీ గల గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు. అయితే మరొక కుబేరుడు అంటే పైసలు ధనవంతులు ఉన్న కుబేరుడు నుంచి ఆ కుబేరుడు అన్యాయంగా డబ్బు ఎలా సంపాదిస్తున్నాడో వాడి నుంచి ఆ గవర్నమెంట్ ఆఫీసర్ మన కింగ్ నాగార్జున గారు వెళ్ళి ఆ అన్యాయమైన డబ్బుని తీసుకొచ్చి గవర్నమెంట్కి అప్పగిస్తుంటాడు. అయితే క్లియర్గా నాకు ఏమనిపించింది అంటే, అయితే ఆ విలేన్ ఉన్నాడుగా, ఆ కుబేరుడు ఉన్నాడుగా, అన్యాయంగా సంపాదించే ఆ కుబేరుడు మన ధనుష్ గారిని బిచ్చగాడుగా చూసినప్పుడు తన మాఫియా డాన్ ఎలా వస్తాడు అనేది, అంటే మాఫియా డాన్ ఇప్పుడు ఆ కుబేరుడికి పనిచేస్తుంటాడు. అంటే ఈ డబ్బుని తీసుకోకుండా కాపాడితే ఈ డబ్బు మన హీరోకి వస్తుంది, అంటే ధనుష్ గారికి. అంటే అలా మన బిజినెస్ మ్యాన్ అవుతాడని. లేకపోతే ఇలా ఉండొచ్చు, ముందు నుంచే మన కుబేరుడు మన ధనుష్ గారు ఉంటారు. అయితే ధనుష్ గారి నుంచి ఆ డబ్బు మొత్తం ఈ కుబేరుడు గుంజుకుంటాడు. దాని తర్వాత ఈ మన హీరో ఇలాంటి వేషం వేసి ఇలాంటి నాటకంలో ఎవరు వాళ్ళు ఎలా పట్టుకోవచ్చు అనే కాన్సెప్ట్తో వస్తున్నాడా అనేది ఎన్నో క్వశ్చన్స్ రన్ అవుతున్నాయి భయ్య ట్రైలర్ చూశాక. బట్ క్లియర్గా చెప్తున్నా, ఇప్పటిదాకా కొన్ని మిలియన్స్ వ్యూస్ వెళ్ళినాయి ట్రైలర్కి.
కానీ ఆ విలన్ వ్యూస్ నెంబర్స్ గిట్ట చెప్పలేకపోతారు. ట్రైలర్‌లో క్లారిటీగా ఏమనిపించింది. ఎందుకంటే అక్కడ విలన్ చూపించి, ఇక్కడ మధ్యలో నాగార్జున గారిని మంచిగా చూపించి, మళ్ళీ నాగార్జున గారినే కుబేరా హీరో ధనుష్ గారు కొట్టే ఎమోషన్‌తో ఎండ్ చేశారని చెప్పుకోవచ్చు ట్రైలర్‌ని. అయితే ఇవన్నీ ప్రశ్నలకి ఎవ్వరి దగ్గర సమాధానం లేదు. అయితే ఇలాంటి సమాధానం లేని ట్రైలర్ కొన్ని రోజుల తర్వాత చూస్తామని చెప్పుకోవచ్చు ఓవరాల్‌గా. అయితే ఈ ట్రైలర్ ఇలా ఉంటే మళ్ళీ సినిమా ఎంత థ్రిల్లర్‌గా ఉంటుంది, ఎంత ఎమోషన్‌గా ఉంటుంది. డబ్బు, ప్రేమ, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ అన్నీ కలిపి ఒక సినిమా అంటేనే కుబేరా అన్నట్టు ఉంది భయ్యా ట్రైలర్. ఓవరాల్‌గా నిజంగా చెప్తున్నా, ఇంత మంచి టీజర్ చూసినాక మీ అందరికీ ఏమనిపించింది? అదే విధంగా 'నాగార్జున కింగ్స్' ఫ్యాన్స్ అందరూ నాతో పాటు నేనిట అభిమానిని కాబట్టి చెప్తున్నా, ఎవ్వరు డౌన్ ఫాల్ కాకండి. అందరూ కాలర్ ఎగరేసుకొని గర్వంగా ఉండండి. ఈసారి మనం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం అంగరంగ. ఇక నేను చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయో అది కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, ట్రైలర్ చూసినాక మీకు క్లారిటీగా అలాంటిది ఏం అర్థమైందో ఆ ట్రైలర్‌లో కొద్దిగా కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోనికి జై